రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మిడిదొడ్డి పోలీసులపై వస్తున్న అవినీతి ఆరోపణల నిదర్శనమన్నారు. భయంకరంగా లంచాలు తీసుకుంటున్నారంటూ దుబ్బాక ఎస్ఐపై ఆరోపణలు వస్తున్నాయని, అదేవిధంగా మిడిదొడ్డి ఎస్ఐ లంచం తీసుకుంటున్నారంటూ బాధితుడి నుంచి ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే ప్రస్తావించారు. మిడిదొడ్డి ఘటనలో డబ్బుల డిమాండ్లో ఎస్ఐ పాత్ర ఉంటే హోంగార్డ్ బలైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. జిల్లాలో ఏ గ్రామంలో చూసినా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయని కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మద్యం సేవించి గ్రామాల్లో యువకులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. పోలీసులు ఎక్సైజ్ సిబ్బందికి బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి డబ్బులు అందుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మరి మొన్నటికి మొన్న ఒక దుబ్బాకల ఎస్ఐ మీద కంప్లైంట్, మరి భయంకరంగా లంచాలు తీసుకుంటుండని, మరి ఆ లంచాలు తీసుకొని నినాకం ఉన్న మరి మిడిదొడ్డిలో ఒక ఎస్ఐ సస్పెండ్ అని చెప్పి ఎస్ఐ లంచం తీసుకుంటే పట్టుబడ్డాడు, 10,000 రూపాయలు లంచం తీసుకుంటే సస్పెండ్ చేసినామని చెప్పి టీవీలలో హోంగార్డ్ తర్వాత ఎస్ఐ సస్పెండ్ అని చెప్పి ఎస్ఐ లంచం తీసుకున్నాడు, హోంగార్డ్ త్రూ కానిస్టేబుల్ త్రూ తీసుకొని ఎస్ఐ వేరే దగ్గర పెట్టిండని చెప్పి టీవీలలో టీవీ 9లో వచ్చింది వార్త. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే హోంగార్డ్ సస్పెండ్ అయ్యాడు. హోంగార్డ్ ఎక్కడన్నా 10,000 రూపాయలు లంచం తీసుకుంటాడా? ఎస్ఐ డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని కింది హోంగార్డ్ల మీదనో కానిస్టేబుల్స్ మీదనో నూకడం నిజంగా బాధాకరం. మన దుబ్బాకలో కూడా అదే జరిగింది, మరి మిడిదొడ్లో అదే జరిగింది. ఏ గ్రామంలో పోయినా మరి ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులు అయితే బీభత్సంగా అమ్ముతున్నారు. రోజుకు 4-5 యువకులు తాగి బైక్ల మీద పడితే మరి ఆసుపత్రి పాలవుతున్నారు. మరి ఇలా ఎవరికి ఏ షాపులో ఎస్ఐలకు ఫోన్ చేసినా, సిఐలకు ఫోన్ చేసినా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా అందరికీ కూడా ఈరోజు బెల్ట్ షాపులతోటి మామూలు వస్తున్నాయి. ఇది పరిస్థితి. ఇలా బెల్ట్ షాపులు ఇప్పటికైనా కంట్రోల్ చేయాలి. మరి పోలీస్ అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు, అవి ఇప్పటికైనా మానేయాలి. మరి సమాజానికి మంచిది కాదు. మరి పైన సిపి గారేమో మరి ఆమె బ్రహ్మాండంగా మా వ్యవస్థ పనిచేస్తుందని చెప్తుంది. ఎప్పుడు ఏమైనా కంప్లైంట్ ఇస్తే కూడా మేమే ఏదో తప్పు చేసినట్టు ఆమె మా మీదనే చేస్తుంది. మరి నిన్న జరిగిన 2 ఎస్ఐల మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను సిపి గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. దుబ్బాక పట్టణ ప్రజల నుంచి, మిడిదొడ్డి మండలం నుంచి పోలీసు వ్యవస్థ పూర్తి